స్కిల్ అంటే లాజికల్గా ఏంటంటే మనం నేర్చుకున్నటువంటి థియరీని, మనం నేర్చుకున్నటువంటి విషయాన్ని ప్రాక్టికల్గా మనం వాడగలిగే పరిస్థితిలో ఉన్నట్లయితే స్కిల్ అంటాం దాన్ని. స్కిల్కి ప్రత్యేకంగా ఒక సపరేట్గా వీడియో చేద్దాం, బట్ మనకు ప్రస్తుతానికి సందర్భం వచ్చింది కాబట్టి మీకు ఒక లైన్లో చెప్తున్నాను. ప్రస్తుతానికి స్కిల్స్కి మిగిలినటువంటి అకాడమిక్కి సంబంధం ఉంటుందా అంటే చాలా ఆస్పెక్ట్స్లో కొన్ని సంపూర్ణం. అంతే కదా, మీరు క్రికెట్ బాగా ఆడతారు, మీకు బ్యాటింగ్ బాగా వచ్చు, అదొక స్కిల్లే కదా, అంతే కదండి, అది కూడా స్కిల్లే. బట్ అకాడమిక్ స్కిల్ ఈజ్ డిఫరెంట్. అకాడమికల్గా ఉన్నటువంటి లింక్ ఉన్నటువంటి ఆస్పెక్ట్స్లో వేరుంటుంది తెలివి. అందుగురించి ఏంటంటేనంటే జనరల్గా ఎగ్జామినేషన్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో, మంచి మంచి అడ్మిషన్స్ రావాలనుకుంటారో, లేకపోతే అకాడమికల్గా ఎవరైతే గ్రో అవుదాం అనుకుంటారో, అకాడమికల్గా కెరియర్ ఎవరికైతే బెటర్ అనుకుంటారో అన్న వాళ్ళ తెలివి ఆ పర్స్పెక్టివ్లో తెలివి ఎలా ఉండాలంటే ఐక్యూ డెఫినెట్గా ఎక్కువ ఉండాలి, దాన్ని టెస్ట్ చేసుకోవాలి. నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా ఎగ్జామినేషన్స్ ఉంటాయి, చేసుకోవచ్చు. హార్డ్ వర్క్ చేయాలి డెఫినెట్గా. డీప్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి చదివేటప్పుడు. నేను డీప్ ఇన్వాల్వ్మెంట్ కంపల్సరీ ఉండి తీరాలి. అప్పుడే మీకు ఆ తెలివి అనేది ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ రూపంలోకి, ఎఫిషియన్సీ రూపంలోకి, పెర్ఫార్మెన్స్ రూపంలోకి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. లెర్నింగ్ ఎబిలిటీ, రిసీవింగ్ ఎబిలిటీ అంటారండి. మీరు చదివినప్పుడు లెర్న్ చేయడానికి ఒక ఎబిలిటీ ఉండాలి. అదే నేను కొత్త విషయాన్ని మీకు చెప్పానండి, మీకు ఒక ఇంటెలిజెన్స్ ఉండాలి కదా దాన్ని రిసీవ్ చేసుకుని. ఇట్స్ కాల్డ్ లెర్నింగ్ ఎబిలిటీ అంటారు, రిసీవింగ్ ఎబిలిటీ అంటారండి. ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవుట్కమ్స్ని, మీకు ఉన్నటువంటి అవుట్కమ్ని బయటకు ఎక్స్ప్రెస్ చేయాలి, అంతే కదా, మీకు తెలిసి దాన్ని బయటకు ఎక్స్ప్రెస్ చేయాలి. కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి. తెలియని విషయాన్ని తెలుసుకోవాలన్నటువంటి కోరిక ఉండాలి. తెలియని విషయాన్ని నేర్చుకోవాలన్నటువంటి కుతూహలతతో, అది రాకపోయినా నేర్చుకుని మనస్తత్వం ఉన్నటువంటి క్వాలిటీ ఉండాలి. అంతే తప్ప పలానాది నాకు ఇంట్రెస్ట్ కాబట్టి ఇది మాత్రమే చదువుతాను, పలానాది ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను చదవను, అయినా కూడా నేను తెలివేను అని అంటే ఆడంత అమాయకుడు మూర్ఖుడు ఇంకొకడు లేడు.